చాలా బాగున్నాం. ఈరోజు నేను మా అత్తమ్మ కిచెన్లో రాగి ముద్ద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాము. నేను యాక్చువల్గా లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు రాగి ముద్ద చేశారు ఇంట్లో. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మా అత్తమ్మని అడిగాను అనమాట, చేయండి అత్తమ్మ అంటే. ఈరోజు చేసుకుందామని డిసైడ్ అయ్యాము. సో మీరు కూడా రాగి ముద్ద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామంటే కీప్ వాచింగ్. ఓకే, రైస్ ఈ కప్పుతో ఎన్ని కప్స్ తీసుకున్నారు? అర్థం హాఫ్ కప్పా? ఓకే, బియ్యం హాఫ్ కప్పు బియ్యం కడిగి పెట్టుకున్నారు ఆల్రెడీ. ఓకే, సో దీంట్లో మనము 1:3 అంటే దీనికి 1.5 కప్ వాటర్ పోసుకోవాలి కదా. ఓకే, పోసేనా? పోసే. మామూలుగా అయితే మనము రెగ్యులర్ రైస్కి 1కి 2 కదా తీసుకునేది. ఓకే, నేను అదరుకి అయితే కొంచెం మెత్తగా ఉండాలని 1కి 2.5 అలా వేసేదాన్ని. సో స్టవ్ ఆన్ చేసుకుందాం. కాస్త ఉప్పు. కుక్కర్ మూతేది? ఓకే, సాల్ట్ యాడ్ చేశారా మీరు ఇప్పుడు దీనికి? అంటే కొంచెమే యాడ్ చేసుకోవాలా? సో దీన్ని ఎన్ని విజిల్స్ ఉడకబెట్టాలి? 3 విజిల్స్. ఓకే, 3 విజిల్స్ అయిపోయిందా? మెత్తగా అయిందా? బాగా మెత్తగా అయిపోయింది. ఓకే, అందులోకి నీళ్ళు వేసుకుని కొంచెం మామూలుగా అయితే అమ్మ ముందే ఎక్కువ పెట్టేది నీళ్ళు. అప్పుడు ఎక్కువ రాగి ముద్దలు చేస్తారు మనుషులకి. ఓకే, నీళ్ళు వేసి ఇట్లా కుక్కర్లో కాదు కదా, బాగా మెత్తగా అయింది కదా. ఇంత 1.5-2 గ్లాసులు నీళ్ళు వేసుకుని ఓకే బాగా కలుపుకోవాలి. ఓ మళ్ళీ వేడి చేసుకొని మిక్స్ చేసుకోవాలా? అప్పుడైతే ఓకే, మామూలు ఏదైనా తపెల్లో అట్లా ఎక్కువ నీళ్ళు వేసి కొంచెం బియ్యం వేసేది ఫస్ట్. అన్నం మెత్తగా ఉడికినాక అప్పుడు పిండి వేసి అట్లా కలిపేదమ్మా. ఇప్పుడు కుక్కర్ లో పెట్టినాం కదా, అది ఎక్కువ నీళ్ళు వేస్తే పొంగి వస్తాయి ఊరికే, మొత్తం స్టవ్ అంతా అయిపోతుంది. అందుకని కొంచెం నీళ్ళు వేసి అన్నం అంతా మెత్తగా అయిన తర్వాత ఉడుకుపడుతుంది అన్నము, అప్పుడు పిండి వేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు హాట్ వాటర్ యాడ్ చేసిందా? హాట్ వాటర్ యాడ్ చేసింది. ఈ మాత్రం బాగా మెత్తగా అయిందా? బియ్యం అన్నం తక్కువ పిండి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంత బియ్యం వేసుకునే అవసరం లేదు. మనకు బియ్యం కొంచెం అన్నం ఎక్కువ ఉంటేనే బాగుంటది అన్నట్లు నేను కొంచెం బియ్యం ఎక్కువ వేసినాను. ఓకే, ఇప్పుడు మధ్యాహ్నం మిగిలిపోయిన రైస్ ఉంటది కదా, దాంతో చేసుకోవాలంటే ఎలాగా చేయొచ్చు? అలాగా అన్నంలోకి నీళ్లు పిండి మనం ఎంత తీసుకుంటామో దాని తగ్గట్టు నీళ్లు వేసుకునేది, ఉప్పు వేసి పెట్టి నీళ్లు బాగా ఇట్లా మరుగుతుంటాయి కదా, అప్పుడు ఈ పిండి వేసి కొంచెంసేపు 10 నిమిషాలు పెట్టి అట్లా చేసుకోవచ్చు. బియ్యమే వేయాలని ఏం లేదు. అన్నం మిగిలితే కూడా ఇంకా బాగా అది మెత్తగా అయిపోతుంది అన్నం అయితే. అంటే ఇప్పుడు రైస్ లోకి మిగిలిన రైస్ లోకి వాటర్ బాగా పోసి అది బాగా మరిగేటప్పుడు పిండి వేసి పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకొని కొంచెం ఒక 5 నిమిషాలు స్లిమ్లో మగ్గించుకొని. అంటే ఫస్ట్ కలపొద్దా? పిండి వేసి మగ్గిన తర్వాత అమ్మ అయితే అట్లా వేస్తుంది, నేను ఆమెనే ఫాలో అవుతాను. అడుగంటదా రాగి పిండి? సిమ్లో పెడతాను. మామూలుగా అడుగంటుతుంది, అడుగంటకుండా అట్లా అంటూ ఏముండదు. కాకపోతే పైన వేసి కొద్దిసేపు మగ్గిస్తే ఆ పచ్చి స్మెల్ పచ్చి స్మెల్ పోతుంది. స్మెల్ పోతుంది. ఏమో నేను కాస్త నెయ్యి వేస్తాను ఉండగట్టకుండా. నెయ్యి మీ ఇష్టం, నెయ్యి కానీ నా సొంతం చిట్కాయ. మామూలుగా నెయ్యి అట్లా వేస్తే ఉండలు కట్టవు కదా, అట్లనే కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుంది టేస్ట్ అన్నట్లా. కొంచెం నెయ్యి వేసేది ఉడకబట్టి. దీనిలో కాంబినేషన్ ఏదేది బాగుంటుంది? వేళ్ళ పులుసు అంటే మనం సాంబార్ అంటాం కదా, సాంబార్కి సాంబార్ పొడి వేస్తాం. ఆ బ్యాలు ఉడికినాక కాయగూరలు అన్నీ మొత్తం వేసేసి అందులోకే కప్పులేకే ఉడికిన తర్వాత వేసి కొంచెం బియ్యం పిండి కలిపి పోసేది దానికి తర్వాత. నాన్ వెజ్ కూడా చాలా బాగుంటుంది. పండ్లకు పోయే వాళ్ళు ఎక్కువ ఇది తింటే కొంచెం బలంగా ఉంటుంది. తొందరగా ఆకలి కానేది. మాకు పొద్దున్న తిన్నామంటే రాత్రి వరకు ఆకలి కాదు. అంటే ఒకసారి ట్రై చేసినా కానీ ఇలా కాదు, రైస్ ఎక్కువ పెట్టి జస్ట్ 2 స్పూన్స్ వేసాను, రైస్ లాగే అనిపించింది. నాకేమి రాగి ముద్ద అని అంత స్పెషల్గా అయితే ఏమి అనిపించలేదు.
వేసేద్దామా దీంట్లో? ఉడుకు పట్టని ఉడకని. ఓకే, తర్వాత మళ్ళీ వేస్తాం. ఇంకా ఉంది రైస్ కొంచెం. ఓకే, ఇప్పుడు మెత్తగా అయిపోయిందా ఇది? మూత పెట్టి మగ్గియాలా? అంటే ప్రెషర్ కుక్కర్ మూతనే పెట్టాలా, నార్మల్గా పెట్టాలా? ఓకే, సిమ్లో పెట్టి మగ్గియాలా? ఓకే. సో ఇలా మెత్తగా అయిపోయిందా? నెయ్యి యాడ్ చేస్తున్నారా? ఎంత, ఒక టేబుల్ స్పూన్ అంత యాడ్ చేసుకోవాలా? ఓకే, మా అత్తమ్మ ఇట్లా కలపడానికి పప్పు గుత్తి యూజ్ చేస్తుంది. బాగా కలుపుకోవాలి. బట్టుతో పట్టుకున్నా కొంచెం ఆఫ్ చేద్దానా కొంచెం వద్దులు, ఇదే వేడేసారు. బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి కదా. నేను మిక్స్ చేద్దానా? ఏమిటో మరి ఉండలు కట్టేస్తుంది అంతే. మరి అడుగు మధ్యలో పిండి పిండి అలా. అప్పుడు ఇంత వేసే వాళ్ళు పాపం ఎట్లా కలుపుతుంటారు. 2 గ్లాసులకి ఇట్లా వేస్తారు. ఓకే, ఆఫ్ చేద్దానా? ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి కదా. ఎలా దీన్ని ఎలా, దీనికి ఏదైనా టిప్స్ ఉన్నాయా ప్లేట్లో సర్వ్ చేసి? నీళ్ళు అంటే చేయి కాలకుండా ఉండడానికి. డైరెక్ట్ వేసేస్తే ఎక్కువ అడుగంటి పోతుంది. అంటే అడుగుంటుంది, మళ్ళీ పచ్చి స్మెల్ పోకుండా అట్లా ఉంటుంది కావచ్చు. తడి అనుకొని ఇంక ఏ సైజు కావాలంటే ఆ సైజు. ఓకే, వెనక దాంట్లో పెడుతున్నా. అప్పుడు కాలుతుందేమో అతమా? కాలుతుంది, వేడి వేడి కదా, అందుకే కొంచెం చల్లని వెళ్తా. ఓకే, దీనికి హోల్ పెట్టి నెయ్యి వేస్తాం. అది కాదు, ఇంకోటి వేస్తాం పక్కన చిన్నది. నాన్న అట్లే వేసేవాడు అనమాట. కాలితే తనే వేసి ఇచ్చేవాడు. ఇట్లా పక్కన ఒకటి చిన్నది వేసి దానికి ఇట్లా దొన్నెలాగా చేసి ఇంట్లో నెయ్యి వేసుకునేది. ఓకే, పక్కన చట్నీ. చాలా నెయ్యి చాలు, మన ఇష్టం. అదేమి ఎంత వేసుకోవాలో అంతే వేసుకోవాలా అనేది ఏం లేదు, మన ఇష్టం. వేసి ఇది తీసుకొని ఇట్లా అద్దుకొని చట్నీలో అట్లా అనుకుని. మాది ముల్లంగి పచ్చడి మిగిలిపోయింది, మేము అందుకే దానికి కాంబినేషన్ ఉన్నట్టు చేసుకున్నాము. తినే తీసుకో కొంచెం. చూడండి, చూసేకి ఎంత కలర్ఫుల్గా ఉందో. కొంచెం టేస్ట్ కూడా చేద్దాం అత్తమా. అట్లా దాంట్లో అతుకొని ఇట్లా అద్దుకోవాలా? మన చట్నీ ఇట్లా కలుపుకొని ఇంకా మరి దీనికి బేళ్ళ పులుసు, ఇంకా పాలు, బెల్లం. ఇష్టం, స్వీట్ ఇష్టపడేవాళ్ళు మెత్త కలిపి ఇది రాగి పిండి, రాగి ముద్ద, పాలు వేసుకొని కలుపుకొని బెల్లం వేసి కలుపుకొని అట్లా. ఓకే, సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? సో మీరు కూడా ఇలాగా కిచెన్లో మాటలు చెప్పుకుంటూ కుక్ చేసుకుంటున్నారా? ఓకే, మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, ఇది చాలా హెల్దీ కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి అట్టు కొంచెము. Thanks for watching. Please like, share and subscribe. Thank you. Bye-bye. Bye.